జర్నలిజాన్ని జుగుప్సాకర స్థాయికి దిగదార్చిన వ్యక్తి ఘనత ఎవరికన్నా ఉందంటే అది ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారిదే. ఈ రాష్ట్రాన్ని సమగ్రతో అభివృద్ధిగా పై వైపు తీసుకువెళ్ళినటువంటి ముఖ్యమంత్రి, సస్టైన్డ్ స్టేట్గా ఆర్థికాభివృద్ధితో పాటు అన్ని రంగాలలో అభివృద్ధి చెందే విధంగా తీసుకెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రితోటి ఖచ్చితంగా ఆయన నాయకత్వ పటిమ గొప్పది కాబట్టే ఆయన నందంటే నంది, పంది అంటే పంది. అందులో మాకు అసలు ఏ విధమైనటువంటి సంకోచం లేదు. ఆయన ఏం చెబితే అదే. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆయన ప్రభుత్వాన్ని నడిపిన తీరు, రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వైద్యం కావచ్చు, ఆర్థిక సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని మార్చడానికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏం చెప్తే అదే చేస్తాం. నందంటే నంది, పంది అంటే పందే. తప్పనిసరిగా అది ఆయన నాయకత్వ పటిమ. దాన్ని చూసే నువ్వు మాట్లాడుతున్నావు. ఆ నాయకత్వ పటిమ మీకు లేదు కాబట్టి, నీ మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఎలాంటివో నీ మాటలే తెలియజేస్తున్నాయి. జర్నలిజాన్ని ఈ స్థాయికి, జుగుప్సాకర స్థాయికి దిగజార్చిన ఘనత ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికే ఉంది. మళ్ళా మహిళా లోకానందరికీ చెబుతున్నాం, ఒక జర్నలిస్టు ఒక ఇంగ్లీష్ పేపర్లో వచ్చినటువంటి ఒక స్టడీని తెలియజేస్తూ మాట్లాడినందుకు అమరావతి మహిళల్ని అన్నాడు, విజయవాడ మహిళల్ని అన్నాడని మాట్లాడారు కదా. మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంబంధించి ఇంత జుగుప్సాకరంగా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారా? మీ వాయిస్ ఏంటి? మీరేం మాట్లాడతారు? ఒక జర్నలిస్ట్ ఒక స్టడీని చెప్పాడు, ఒక సర్వే చేసిన స్టడీని చెప్పినందుకే మీరు ఇంత దాడులు చేశారే. మరి ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించిన మహిళలందరి మీద మీరు మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారు? అంటే మీరు మహిళలు కాదా? ఈ మహిళలు మీ మహిళా లోకంలోకి రారా? ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకసారి ఆలోచించండి. ఏ స్థాయికి దిగదారుస్తున్నారో జర్నలిజాన్ని మీరు ఆలోచించండి. ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్న అన్నారు. లేదు, మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, మా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అమరావతి. మా అమరావతి అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అదే అమరావతి. అమరావతి అనే పేరు మీకు సెంటిమెంట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి ఇది. ఇది కాదని చెప్పడానికి, ఇది కరెక్ట్ కాదని చెప్పడానికి మీరు ఎక్కడికైనా రమ్మంటే మేము చర్చకు వస్తాం. మీరు మీ మాటలను నమ్మి 29,000 మంది రైతులు త్యాగం చేశారని చెప్తున్నారు కదా. మరి త్యాగం చేసిన రైతులు సంతృప్తిగా ఉన్నారా? మీరు ప్లాట్లు ఎక్కడిచ్చారో తెలియదు, ఏం చేశారో తెలియదు, చెరువులు అంటున్నారు, కాలువలు అంటున్నారు, ఇప్పటికీ నీరు ఎత్తిపోస్తున్నారు. దీనికి తోడు మళ్ళా భూసేకరణ అన్నారు. దానికి ఎంత ప్రతిఘటన ఎదురైందో చూసాం కదా. దానికోసమే మీరు ఇప్పుడు ఈ చట్టం తెచ్చారు. అంటే వాళ్ళని ఇంకా త్యాగాలు చేయమంటున్నారు. వాళ్ళ చివర రక్త బొట్టు వచ్చే వరకు కూడా మీరు వాళ్ళని జలగల్లాగా పీడ్చి పిప్పు చేస్తారు. అందుకనే అడుగుతున్నారు. మనం చూసాం కదా వ్యతిరేకత ఎలా ఉందో. ఈవేళ ఏముంది అక్కడ? దాన్ని దృష్టిలో పెట్టుకునే, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే కదా చెప్పారు. లేదు, మీకు అమరావతి సెంటిమెంట్ అయితే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మా అమరావతి ఇది. క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం. విజ్ఞులైన వాళ్ళంతా ఆలోచించాలి. ఖచ్చితంగా 29,000 మంది రైతులకి న్యాయం చేయాలి. మీకు తెలుసు కదా, ఇంతకుముందు మహిళలకు ఏం చెప్పాడు? డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ముంచేశాడు. రైతు రుణమాఫీ అన్నాడు, ముంచేశాడు. ఇప్పుడు రైతులను కూడా అక్కడ 29,000 మందిని మీ త్యాగాలు గొప్పవి, మీ నిరతలు గొప్పవి అని 100 మంది మాట్లాడే వాళ్ళని రెచ్చగొట్టారు. ఇప్పుడు వాస్తవ పరిస్థితులు వాళ్ళకి తెలిసినాయి. ఉపాధి లేదు, ఆర్థికాభివృద్ధి లేదు. ఈ 10 సంవత్సరాల నుంచి ఎండిపోయిన పొలాలను చూస్తున్నారు. మళ్ళా చెబుతున్నాం మీకు, ఇదే వేదిక సందర్భంగా మళ్ళా 29,000 మంది రైతుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవ్వడూ ఆదుకోలేడు. రాబోయే గవర్నమెంటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు, జగన్మోహన్ రెడ్డి గారిది ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఆర్థికాభివృద్ధి కావచ్చు, దేనికైనా సరే సమస్య ఉంటే దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారే చెప్తారు. కాబట్టి విజ్ఞులైన వాళ్ళంతా ఆలోచించాలా. మీకు అమరావతి పేరే సెంటిమెంట్ అయితే ఇదే అమరావతి, మేము చెప్పిందే అమరావతికి భావించండి. మేము చెప్పలేదు కానీ, అభ్యంతరం చెప్పలేదు కదా. మావి కానీ మీకు నచ్చలేదు, ఇంకో పేరు పెట్టుకోండి, అదే పెట్టుకొని చేయండి. మొత్తం డబ్బులన్నీ ఇక్కడ తీస్తాం. ఇది డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. ఈ అన్నీ ఏం మాటలు? వాళ్ళు 10 సంవత్సరాల క్రితం అన్నీ మానుకొని పొలాలు ఇస్తే మీరు చేస్తుంది ఏంటి? ఇంకా కావాలని అంటారా? దేనికి? మీ ఆర్థికాభివృద్ధిగా, మీ 10 మంది ఆర్థికాభివృద్ధిగా ఇది? ఖచ్చితంగా అక్కడ రైతులు కూడా గమనించారు. రైతులందరికీ విన్నవిస్తున్నాం. అక్కడ రైతులందరికీ మీ త్యాగాన్ని వీళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు? ఏమన్నా చేశారా? చేసుంటే మీకు ప్లాట్లు ఎక్కడ ఇచ్చారు? ఇప్పటికీ నీళ్ళు ఎందుకు తోడుతున్నారు అక్కడ? ఇప్పటికీ కూడా అసలు కొండవీటి వాగు ఎటు వెళ్తుందో తెలుసా? ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి రైతులు పెద్ద మనసులో
పెద్ద మనసుతో ఆలోచించాలా. సెంటిమెంట్తో మిమ్మల్ని కొట్టాలనే చూస్తున్నారు. అందుకనే ఈ చట్టాలు ఇవన్నీ చేస్తున్నారు. చివరికి మీకు జగన్మోహన్ రెడ్డి గారే దీనికి అంతటికీ సమాధానం చెప్పగలరు. దయచేసి రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి వైపుకు తీసుకెళ్తే ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాడు. రాష్ట్రాన్ని సెల్ఫ్ సస్టైన్డ్ స్టేట్గా చేస్తాడని మీ అందరికీ తెలియజేస్తూ, పెద్దలంతా కూడా ఆలోచించాలని సెంటిమెంట్గా భావించొద్దు. సెంటిమెంట్ అయితే కనుక మీకు నచ్చిన పేరే పెట్టుకోమన్నారు. అమరావతి పెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే మా అమరావతిది. మీ మాటల్లో చెప్పాలంటే మా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అమరావతి మా అమరావతి. థ్యాంక్ యూ. వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రజ్యోతి పత్రిక ఆఫీసు ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఎందుకోసం ఈ నిరసన? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క మహిళల్ని కించపరుస్తూ మీరు తీసుకున్నటువంటి, మీరు ప్రచారం చేసినటువంటి ఆ వీడియో, దీన్ని క్షమాపణ చెప్పాలి అని చెప్పని, అది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి క్షమాపణ చెప్పాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తాము. నిన్నటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు వస్తున్నారు, గూండాలు వస్తున్నారు, దాడి చేయడానికి వెళ్తున్నారు అన్నారు. ఇలా జరుగుతుందా? పోలీసులు కొమ్ము కాస్తా ఉన్నారు. పోలీసులు రాధాకృష్ణ గారికి కొమ్ము కాస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే, ఈ రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరిగితే, ఉదాహరణకి ఇప్పుడే మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు వచ్చారు. గుడివాడలో ఏం జరిగింది? పోలీసుల సమక్షంలో కూటమి నాయకులు దాడి చేస్తే దిక్కు మొక్కు లేదు, పోలీసులు దగ్గరున్నా కానీ. అలాగే జోగి రమేష్ ఇంటి మీదకి పోలీసులు దగ్గరుండి దాడి చేయించారు. అంబటి రాంబాబు ఇల్లు దగ్గరుండి దాడి చేయించారు 7-8 గంటల పాటు. కానీ మా నిరసన మహిళల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడారు అని చెప్పి మేము నిరసన తెలియజేద్దామంటే 3 అంచెల భద్రతా వ్యవస్థ, ఆ చివర ఆపేస్తున్నారు, మధ్యలో ఆపేస్తున్నారు, ఇక్కడ ఆపేస్తున్నారు. పోలీసులు తెలుగుదేశానికి, కూటమికి, ఎల్లో మీడియాకి కొమ్ము కాస్తున్నట్టుగా కనబడుతోంది. ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి మోయగల భారం లేదనే ఉద్దేశంతో మేము అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నాం. రాయలసీమ ప్రాంత ప్రజల్ని కించపరిచారే, ఉత్తరాంధ్ర ప్రజల్ని కించపరిచారే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కించపరిచారే. ఈరోజు ప్లాన్ బి అని చెప్పని, మావిగన్ అని చెప్పని ఒక 20,000 కోట్ల రూపాయలతో ఆఫీసులన్నీ వస్తాయి, నగరం అంతా రెడీగా ఉంది, ఎయిర్పోర్ట్ రెడీగా ఉంది, రైల్వే స్టేషన్ రెడీగా ఉంది, 50 లక్షల మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం కింద దాన్ని తయారు చేయండి అని అంటే మావిగన్ మీద కడుపు మంట. ఎందుకంటే అమరావతిలో కాంట్రాక్టులన్నీ 14% ఎక్కువకి ఇచ్చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానమా? మీకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కావాలంటే హోదా కావాలనాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా కానీ. చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ అంటే ప్యాకేజీకి మారిపోవాలి అందరూ. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం కక్ష సాధిస్తుందంటే అందరూ తందాన అనాలి. చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అద్భుతంగా పనిచేస్తుందంటే అందరూ తందాన అనాలి. అలా సాధ్యపడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లు కలిగి బాధ్యతాయుతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, మెడికల్ కాలేజీలకి అన్నిటికీ మంచి చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతోనే మావిగన్ని తెర మీదకి తీసుకొచ్చాం. ఆ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి ఆంధ్రజ్యోతి ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి పని చేస్తున్నారు అని చెప్పిన ఒక అబద్ధపు నాటకాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది వాస్తవం. ఇక్కడే ఉన్నాం, అక్కడ దాకా వెళ్ళలేదు. మీరు రాసినటువంటి ఏబిఎన్లో కానీ, ఆంధ్రజ్యోతిలో కానీ రాసినటువంటిది తప్పు అని చెప్పడానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా సరే రాధాకృష్ణ గారు పాత విషయాలన్నీ తీసుకొచ్చి, పాత విషయాలన్నీ, జరిగినటువంటి విషయాలన్నిటికీ పోలుస్తూ మీరు చేసినటువంటి తప్పు నుంచి బయటపడాలని చెప్పిన ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తా ఊరుకోదని. అరే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కి ఏడ్చారు కదా ఆ మధ్య. ఎందుకని ఈరోజు నేను మహిళల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని, రాష్ట్ర మహిళల్ని కించపరిస్తే మొత్తం క్యాబినెట్లో ఉన్నటువంటి
హోమ్ మినిస్టర్ కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో ఒకసారి వేసుకుని చూడండి ఏం మాట్లాడారు. దమ్మున్న ఛానల్ అని చెప్పండి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పాలి, మహిళా లోకాన్ని క్షమించమని అడగాలి. లేదంటే మాత్రం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా